చెప్పండి మేడం. ఇదంతా చూస్తున్నారు కదా! అమరావతిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణ కార్యక్రమాలు గాని, ఆర్థిక సంస్థలు రావడం, బ్యాంకులు ఇలాంటివి. ఇవన్నీ మీకెలా కనిపిస్తున్నాయి? నిర్మలా సీతారామన్ గారు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత నెలలో గాని, అంతకుముందు నెలలో 2 సార్లు వాయిదా పడింది. చాలామంది అపోహలు ఎలా మాట్లాడారంటే వైసీపీ అదే ఏ ప్రభుత్వం అయినా సరే, వైసీపీ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా మాట్లాడిన మాటలెట్లంటే ఇయన్నీ ఏదో చూపించడానికి, జనాల్ని ఇది జేయటానికి వచ్చిపోవటమే కదా అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళకి మేము అందరం ఈ అమరావతి రైతుల తరపున మేమందరం చెప్తున్నామండి. చేసే నాయకుడే తప్ప విజనరీగా చేసే నాయకుడు తప్ప ఇలా చూపించే నాయకుడు కాదండి. మొత్తం పని అయిన తర్వాత మొత్తం చేసి చూపించే నాయకుడు. అలాంటి నాయకుడు మాట ఇస్తే తప్పకుండా పనిచేస్తాడనేది మా అందరికీ నమ్మకం అండి. అందుకనే మేము 29 గ్రామాల రైతులు అందరం కలిసి భూములు ఇవ్వడం జరిగింది. అలాగే పక్క ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది ఇస్తామని ముందుకొస్తున్నారు. ఇంకా కొంతమందికి అవగాహన కల్పించి ఇచ్చేలా చేస్తామండి. అలాగే బ్యాంకు వాళ్ళకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగి వెళ్ళారు. వెళ్తే మేము వాళ్ళకి సమాధానంగా మేము మమ్మల్ని ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ అని మమ్మల్ని రైతులందరినీ పిలిచారు. పిలిస్తే మేము చెప్పాము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు భూమి ఇష్టపూర్వకంగానే ఇచ్చారా, మీరు లేకపోతే ఎలా ఇచ్చారని మమ్మల్ని అడిగారు. అడిగిన దాన్ని బట్టి మేము చెప్పాము, లేదండి మాకు ఇష్టపూర్వకంగా చెప్పాము, మేము గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప మాకు ఈ ప్రభుత్వం మీద మీకు ఏ డౌట్ లేదండి, మేము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని చెప్పామండి. అలాగే ఆ నమ్మకంతోనే ఇంకా ఇంకా పెట్టుబడులు రావాలని మేము కోరుకుంటున్నామండి. అయితే ఈ నిన్న శ్రీవారి ఆలయం ఒకటి విస్తరణకి మళ్ళీ రాయబడింది మేడం. ఇది ఇదంతా ఎలా చూస్తున్నాం? అప్పట్లో 130,00,00,000తో ఉన్న ఆలయం ఆగిపోయింది. ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. అది దీనికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. మీరు చూసారా గుడిని? ఎలా ఉందండి? ఏమంటే గత ప్రభుత్వంలో ఆ గుడికి సంబంధించి 130 కోట్లు చేస్తేనండి 25 కోట్ల కుదించి కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము రైతులంగా ప్రశ్నిస్తే కనీసం ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి ఆయన పేరు ఇది ఉందండి, ఆ, ఆ, ఆయన వాళ్ళందరూ కలిసండి మమ్మల్ని ఏం చేశారంటే కనీసం మాకు ఇన్విటేషన్ కూడా లేకుండా, రైతులకి ఇన్విటేషన్ కూడా లేకుండా మమ్మల్ని రావద్దు అన్నట్టుగా అక్కడ ఏం చేశారండి. అప్పుడు దాకేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వస్తున్నారు అన్నారు ఓపెనింగ్కి, గుడి ఓపెనింగ్కి. కనీసం ఆయన కూడా లాస్ట్ మినిట్లో నేను రావట్లేదు అన్నాడు. వస్తే మేము నిలదీద్దాం అనుకున్నామండి. ఈ చుట్టుపక్కల రైతులు ఉంటే కనీసం రైతులకు ఆహ్వానం పలకటానికి కూడా మీకు చేత కాదా అని చెప్పి మేము అడుగుదామని తెలిసి భయపడి కనీసం ఆ రోజు ఓపెనింగ్ కూడా రాలేదండి. ఎవరో ఆయన ఉన్నాడుగా, ఆయన చేత సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారి చేత వాళ్ళ చేత చేయించేసాడు ఆ రోజు. మేము అప్పుడే నిలదీసామండి. నిలదీస్తే మమ్మల్ని కనీసం ఆ చుట్టుపక్కల కూడా పానించేవాళ్ళు కాదు. అయినా సరే మా ఏరియాలో అది కూడా బాబు గారు ఇక్కడ పెట్టించారు కాబట్టి మాకు ఇదిగా బాధేసి మేమందరం కలిసి వెళ్ళాలని చెప్పి మేము చాలామంది వెళ్ళాము. అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆ దేవుడిని దర్శనం చేసుకొని రావడం అయింది. ఈ పచ్చకండువా చూసి ఆ రోజైతే మమ్మల్ని లోపల పంపించలేదండి. పంపిపోయినా సరే మేము వెళ్ళాల్సిందని చెప్పి వెళ్ళాము. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము. అక్కడ ఎలా జరిగిందో చూద్దామని చెప్పాము. చాలా అసంతృప్తితో చేశారండి. కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ బాబు గారు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా సరే అండి పెట్టేటప్పుడు పెట్టాలి తినాలంటూ బాబు గారు పెట్టే నాయకుడు అండి. ఎంతసేపు అయినా సరే అభివృద్ధే కాదండి, రూపాయి ఎలా తీసుకురావాలో ఎలా చేయాలో ఆయనకు తెలిసిన నాయకుడు. ఇవాళ గుడే కాదండి, రాష్ట్రం మొత్తము ఆయన వైపు చూసేలా చేస్తుంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము, ఇంకా అభివృద్ధి పనులు సరిగా బాగా జరగాలి, ఇంకా పెట్టుబడులు రావాలి, ఇంకా మంచి మంచి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. పరిపాలన విషయానికొస్తే అసెంబ్లీ మేడం, మాక్ అసెంబ్లీ నిర్వహించారు విద్యార్థులు. అది చూసారా? చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చూసామండి. పిల్లలు నిజంగా ఇదివరకు చిన్న చిన్న స్కూళ్ళలోనండి పెట్టేవాళ్ళు, ఒక క్విజ్ అట్లా చేసేవాళ్ళు. కానీ ఇలా పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. దాంట్లో మా పిల్లలు లేరా అని చెప్పి మాకు చాలా బాధేసింది. అంటే మా పిల్లలు పెద్ద అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు కాబట్టి తెలియదు. కానీ అది చేయటం వల్లనండి చాలా పిల్లలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారండి. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి, నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి జాగ్రత్తగా ఉండేలాగా ఒక సెంటెన్స్ వర్ణించారు. ఎందుకంటేనండి
వచ్చి రాని మాటలు మాట్లాడతాం నాయకులు. అంటే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఈ ప్రభుత్వం అనట్లేదు, వచ్చి రాని మాటలు మాట్లాడి అసభ్యంగా మాట్లాడతాలు, బూతులు మాట్లాడతాలు. ఇంకొకటి ఎలా పడితే అలాగా అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి బోర్డు దగ్గరికి వెళ్ళి బోడే దగ్గరికి వెళ్ళి ఇసిరేటలు అవన్నీ చేస్తారు కదండి. అలాంటి వాళ్ళకి నిజంగా ఈ మూకీ డ్రామా చాలా బాగా చెప్పినట్టేనండి. మేము చూసాము ఆ రోజు, పిల్లలందరూ చాలా బాగా చెప్పారు. అది బాబు గారు దగ్గరుండి చూస్తున్నారనే సంగతి మాకు తర్వాత తెలిసింది వీడియోలు చూస్తే. నిజంగా మేము ఆ రోజు అనుకున్నాము అసెంబ్లీలో ఇట్లా జరుగుతుందని, కానీ తెలియలేదు. లేకపోతే మేము కూడా అందుబాటులో ఉంటే జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంది మాకు కూడా. చూస్తున్నామండి. అయితే ఈ ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలకి ఏం కావాలనేది నారా లోకేష్ గారు ఆ నిపుణులతో లేదంటే అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మాట్లాడి ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఆ విషయం అయితే చాలా సంతోషం అండి. బాబు గారే ఒక వర్క్ మైండెడ్ అని అంటే, అంతకన్నా వర్క్ మైండెడ్ లోకేష్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారిని గత 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం చూస్తే లోకేష్ గారేనా ఇప్పుడు ఇలా చేస్తుంది అనేది మాకు అసలు నిజంగా అలా వచ్చింది. ఎందుకంటే పాదయాత్రలో ఆటుపోట్లు పడి ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ని విధంగా రాడు తేలిపోయారు. ప్రతిదీ విద్యాశాఖ మంత్రిగా ఆయన పర్ఫెక్ట్ మ్యాన్ లాగా మాకు కనిపిస్తుందండి చాలా వరకు. నిజంగా అసలు విద్యాశాఖ మంత్రి అంటే ఇలాగే ఉండాలి అనేది చెప్పకూడదు. అంతకుముందు గత ప్రభుత్వంలో చేశారు కానీ బొత్స గారు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. క్రికెట్లు అని చెప్పి ఎంత దోసేశారో తెలుసు, ఎంత ఆక్రమించారో అందరికీ తెలుసు. అయినా కానీ మా లోకేష్ గారు క్విట్ రూపంలో కూడా అంగన్వాడీలకు కానీ ఏదైనా కానీ కిట్స్ కానీ స్కూల్ బ్యాగులు కానీ షూస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అంటేనండి, మేము అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నామండి. మేము అమరావతి రైతులుగా మా సమస్యలే కదండి, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు ఇస్తున్నాము. ఆయన లోకేష్ గారు విజ్ఞరి, లోకేష్ గారు కూడా బాబు గారి తర్వాత ఆయన కూడా పేరు వచ్చేలాగా చేస్తారని అమరావతి రైతులకు అనుకుంటానని కోరుకుంటున్నాను. రైతులకు నేను ఎంతో చేశాను, ఈ టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి జగన్ గారు చెప్పుకోవడానికి మీరు ఎలా చూస్తారు? ఏం చేశాడండి నిజంగా రైతులకి? ఏం చేశాడో మాకు ఒక మెషిన్ చెప్పమనండి. కనీసము రోడ్డు మీద కూర్చున్న మహిళలు అమ్మ ఎందుకు కూర్చున్నారమ్మా అని చెప్పి ఏనాడు మా దగ్గరికి వచ్చి పలకలేదే. రైతులకు చేశారు. మేము రైతులమేగా, మేము భూములు ఇచ్చిన వాళ్ళమేగా. ఏంటమ్మా మీ కష్టం ఎందుకు వచ్చిందని చెప్పకుండా అండి పరదాల చాటును పోయేవాడు, చెట్లు నరికేసి. అసలు నిజంగా మీరు చెప్పాలంటే మందడం రోడ్లో నుంచి సచివాలయంకి వెళ్ళడానికి సపరేట్ రోడ్డు వేసుకొని పోయేవాడు, దాక్కొని పోయేవాడు. ఈ రోడ్డును వచ్చేవాళ్ళు కాదు, మేము అక్కడ కూర్చున్నామని చెప్పి మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాకుండా అటు నుంచి వెళ్ళేవాడు. ఇంకా రైతులు ఏనాడు పరామర్శించండి. అసలు రైతులు కనీసము చనిపోయిన వాళ్ళు 230 మంది చనిపోతారండి, వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరకు కూడా వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఎవ్వరు వచ్చి పరామర్శించి పాపాన్ని పోలేదండి. అదే అసలు ఇక్కడ సమస్యలే కదండి, ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల్లో ఒక్క సమస్య రైతు సమస్య పట్టించుకున్నాడని చెప్పమని బయటికి రమ్మని చెప్పండి, మేము అడుగుతున్నాం దానికి. అయితే తన పరిపాలనలో మొత్తం బటన్ నొక్కగానే డబ్బులు వెళ్ళినాయి, వేల కోట్లు నేను రైతులకు ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం అరటికి అవి తోటలు చూస్తున్నారు, పొలాల్లో దిగుతున్నారు జగన్ గారు. వాటిని ఎలా చూస్తారు? ఆయన చాలా శ్రమ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ బటన్ నొక్కగానే అయిపోయేంత ఇది లేదండి. ఎందుకంటేనండి బటన్ నొక్కుతున్నాడంటే ఈయన జేబులో డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, పైనుంచి వస్తున్నాయి కాబట్టి బటన్ నొక్కి కూర్చున్నాడు. బటన్ నొక్కితే ఏముందండి, లోకల్లోనేమో కింద నాయకులు పెట్టుకున్నాడు, ఎవరో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, వాళ్ళేమో ఇచ్చేవి సరిగా ఇవ్వకుండా 10 రూపాయలు జేబులో వేసుకోవటం మింగేయటం అట్లా జరుగుతుంది. ఇవాళ పొలాల్లోకి వెళ్ళి అడుగుపెట్టి తిరుగుతున్నాడు. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళలేదండి పొలాల్లోకి? మరి ఇవాళ ఈ నాయకుడు వెళ్ళి బహిరంగంగా వెళ్ళి కూర్చొని పబ్లిక్గా మాట్లాడుతున్నాడు, ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు రాకుండా కూర్చొని బటన్ నొక్కుతా హౌస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుతా కూర్చున్నాడు కదా. మరి ఇవాళ ఎందుకు తిరుగుతున్నాడు? ఇవాళ కూడా అలాగే కూర్చోవచ్చు కదా. అంటే నేను ఉన్నానని అప్పుడప్పుడు చూపించడానికి తిరుగుతున్నాడా? అంటే నేను ప్రజల మధ్య తిరుగుతున్నాను, వాళ్ళు ఆదివారం వస్తే హెలికాప్టర్లు వేసుకొని హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారు, బాగా హెలికాప్టర్లో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గాలిలో విహరించడం సరిపోతుంది అని చెప్పి ఆయన విమర్శ. హెలికాప్టరు ఆయనకి లాగా వీళ్ళకి సొంతం లేవండి, మరి ఏం చేస్తారు? అప్పుడప్పుడు వాళ్ళ పనుల మీద ఇప్పుడు టైము స్పెండ్ చేయాలి కదండి. ఇక్కడ 4 గంటలు స్పెండ్ చేసే టైము అక్కడ వాల్యుబుల్గా తొందరగా వెళ్ళి పెట్టుబడులు కానీ ఏదైనా కానీ తీసుకురావడానికి
అవకాశం ఉంటుంది కదా, అలాంటి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? ఫ్లైట్లో వెళ్తున్నారు అని ఎంతసేపు బాధతారు, కానీ ఫ్లైట్లో వెళ్ళటం వల్ల ఇంకా 4 గంటలు సేవ్ అయ్యి మన రాష్ట్రానికి మంచి పెట్టుబడులు కానీ మంచి అభివృద్ధి కానీ తీసుకొస్తున్నారు అనేది ఎందుకు తెలుసుకోరు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటలు అయ్యే. ఆయనకిలాగేమో సొంత చార్టెడ్ ప్రాజెక్టులు లేవు, ఆయనకిలాగా సొంతంగా గ్రౌండ్లు లేవు. మరి ఏం చేస్తారు? ఎలాగ తప్పిద్దా ఏంటి ప్రతి ఒక్కళ్ళు? అయితే లోకేష్ గారి మీద సాక్షిలో వచ్చిన కథనాల ప్రకారం వాటిని తీసుకొని ఆర్టీఐలో వేస్తే లోకేష్ గారి ప్రయాణం ఖర్చులని ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారని చెప్పి బయటకు వచ్చింది ఆర్టీఐలో. లోకేష్ గారి విమాన ఛార్జీలు అవన్నీ ఆయన అకౌంట్ నుంచి పడుతున్నాయని చెప్పి ఆర్టీఐలో బయటకు వచ్చింది. అలాగా జగన్ గారు పెట్టారని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఆయన రూపాయి తీసుకుంటున్న జీతం జగన్ గారు ప్రతిదీ అండి రూపాయి పరంగా సొంత ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం సొమ్ము వృధాగా ఖర్చు పెట్టేది ఎవరో ఉండరండి. ఆయనకిలాగా ప్రభుత్వ సొమ్ము వృధాగా ఖర్చు పెట్టుకుని చాటి లేకుండా వెళ్ళి ఇవాళ ఆయన వెళ్తున్నప్పుడు నిజంగా మీరు చూసారో లేదో, బాబు గారు కానీ ఏదన్నా కానీ సెక్యూరిటీ కానీ ఎంత కామ్గా వెళ్తుందోనండి. కానీ ఆ ప్రభుత్వంలో అసలు ఎలా ఉండేదంటే అసలు మనం చూసేవాళ్ళం కాదు, చాలా ఇబ్బందికరంగా ఉండేది. మీరు అన్నట్టు ప్రతి రూపాయి అక్కడ లెక్క ఉంటుందండి. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా వస్తే ఖర్చు పెట్టడానికి ప్రతి రూపాయి లెక్క ఉంటుంది, దానికి సంజాయిషి చెప్పాలి. లోకేష్ గారు మాత్రం ఏ విషయంలోనూ ఆయన వృధా చేసే వ్యక్తి కాదు. చాలా పద్ధతిగా చాలా విడమర్చిగా మాట్లాడే వ్యక్తి. మాకు ఆ విషయం తెలిసింది. అంటే ఈ మీడియాలో అంటే ఏదో ఒకటి చెబితే అంటే అది చెబితే నిజమవ్వాలి అన్నట్టు కనిపిస్తుంది. కేవలం అది మీడియా వరకే ఉంటుంది. ఈ మీడియా మీద ఆంక్షలు అవసరం అంటారా? ఎందుకంటే ఏది పడితే అది చెప్పేసి ఈ మీడియాలో ప్రచారం చేయడాన్ని తప్పుతో పట్టించడానికి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి తీసుకొచ్చారు. అది సరిపోవట్లేదని చెప్పి ఒక వాదన ఉంది. ఈ మీడియా మీద నియంత్రణ అవసరం అనుకుంటున్నారు? అవసరమేనండి. నిజంగా ఇప్పుడు స్టాంప్ ఒకటి వస్తుంది కదండి, ఈ మీడియా పర్ఫెక్ట్ అనేది పైనుంచి ఒక స్టాంప్ అనేది రావాలండి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఒక కెమెరా వేసుకొని వచ్చి మూత్ దగ్గర మైక్ పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్లు అవన్నీ తీసుకెళ్ళి పబ్లిక్గా అనౌన్స్ చేయటం వల్ల రాష్ట్రానికి అంటే మన ఫ్యూచర్కి చాలా ఇబ్బందికరంగా మారుతుందండి. సొసైటీకి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంది. అలాంటివన్నీ చాలా వరకు ఖండించాలండి. ఖండించకపోతే మాత్రం అవి సోషల్ మీడియా అనేది మంచి చేసే వాళ్ళ మీద కూడా చాలా వరకు పడుతున్నాయండి. ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ రియల్గా జరిగేది చూపించమనండి, కానీ జరగంది చెప్పి వాటి వల్ల ఇది చేస్తే చాలామంది పాపం మీడియా వాళ్ళు మంచి చేసే నాయకులు మంచి చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో ఒక సొంత మీడియా ఎవరికి లేదు, జగన్ గారికే ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సొంత మీడియా చెప్తున్నాం కదండి, సొంత మీడియాని పెట్టుకునే అసలు నేనే బాగా చేస్తున్నానని ఇప్పటివరకు చెప్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ మేడం గారి గురించి ఇంకా చెప్పాలంటే అసలు మొత్తం నడిపిస్తుంది మీడియా ఏది సొంత మీడియా ఒకటి పెట్టుకొని ప్రచారం చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని కొడుకుని అడ్డం పెట్టుకొని చేయటంలో ముందుంటున్నారు. చేయనివ్వండి, ఎంత చేస్తారో చేయనివ్వండి, కానీ సోషల్ మీడియా పరంగా ఆ ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటున్నాం.